వెల్కమ్ టు 99 టీవీ ప్రత్యేక కార్యక్రమం. ఈ భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలకి ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే ఈ మహాలయ పక్షాల్లో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మహాలయ పక్షాల్లో పాటించాల్సిన నియమాలేంటి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. శర్మ గారు, ఇప్పుడు ముఖ్యంగా అందరూ చెప్తున్నట్టు ఇప్పుడు ఈ సీజన్లో మహాలయ పక్షాలకి సంబంధించి అసలు ముఖ్యంగా మహాలయ పక్షాల విశిష్టత ఏంటండి? దీన్ని అందరూ చేయొచ్చు అంటారా? అందరూ పాటించాలంటారా? చక్కటి ప్రశ్న అమ్మది. మనకి అమావాస్య 12 అమావాస్యలు వస్తాయి, కానీ ఈ మహాలయ అమావాస్య అనేది భాద్రపద మాసంలో వస్తుంది. ఇది చాలా విశేషము. ఈ మహాలయ అమావాస్య అనేది ఓన్లీ ప్రత్యేకించి పితృకర్మకు సంబంధించింది. దీనికి ఒక కథ కూడా ఉంది. దీనికి ఏంటంటే కర్ణుడి గురించి మన ముందుకు చెప్పాలి. క్లుప్తంగా కాకుండా చిన్నగా చెప్తాను. కర్ణుడు ఇంకా తన స్వర్గానికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఏం చేసినా సరే కొంచెం దాహం వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు నేను తిందాం అనుకుంటే ప్రతిదీ బంగారం అయిపోవడం స్టార్ట్. అవేసరికి ఆయనకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి తండ్రి అయిన సూర్యదేవుని ప్రార్థిస్తే, నువ్వు కింద భూలోకంలో ఏమీ చేయలేదు, ఓన్లీ బంగారం దానం చేసే తప్పితే కానీ అన్నదానం చేయలేదు, పితృకర్మలు ఏమీ చేయలేదు, అందుకే ఇలా జరుగుతోంది అని చెప్పంటే అప్పుడు కర్ణుడు చాలా బాధపడి, సరే పని చేయండి, నాకు ఆజ్ఞనివ్వండి, నేను వెళ్ళి ఈ కార్యక్రమాలను నిర్వర్తించుకుని నేను మళ్ళీ స్వర్గలోకానికి వస్తాను అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అలాగే అని చెప్పేసి భూలోకానికి పంపిస్తాడు. ఆ భూలోకానికి వచ్చిన తిథి పాడ్యమి, భాద్రపద పాడ్యం నాడు భూలోకానికి వచ్చి ఆ 15 రోజులు ఎక్కడే ఉండి అన్న కార్యక్రమాలు చేసి, అన్నదానాలు చేసి, పితృలకి పితృప్రదానాలు చేసి, తర్పణాలు వదిలి, పిండ ప్రదానాలు అన్నీ చేసి మళ్ళీ మహాలయ అమావాస్య రోజు నాడు స్వర్గానికి వెళ్తాడు. సో ఈ 15 రోజులు పితృపక్షాలు చేశాడు కాబట్టి మహాలయ పక్షం అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షంలో ఏంటంటే ప్రతి సంవత్సరం అందరూ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది చెయ్యరు. ఆ చేయలేని వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో చేయడం అనేది చాలా విశేషం. చేయడం వల్ల పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందుకనే దీనికి అంత విశేషమైన ఉందన్నమాట. మరి దీన్ని అందరూ తప్పకుండా పాటించాలంటారు? అంటే ఇప్పుడు కొంతమంది సంవత్సరికాలు చేసేస్తున్నాం మేము, సో చనిపోయిన వెంటనే మేము చేస్తున్నాం, సంవత్సరికాలు మొత్తం పాటిస్తున్నాం, సో అయినా సరే మళ్ళీ మేము ప్రతి మహాలయ పక్షం చేయాలని అనుమానం ఉంటుంది. చేయాలి. మనకేంటంటే ప్రతి సంవత్సరం తద్దినాలు అంటే పిండ ప్రదానం చేసేది ఏంటి అంటే తల్లికో తండ్రికో చేస్తారు. కానీ ఈ మహాలయ పక్షాలు చేసేటప్పుడు ఏంటంటే వంశం మొత్తం వస్తుంది, అంటే వంశాభివృద్ధి. అప్పుడు కర్ణుడు ఏం చేశాడు, వంశం మొత్తానికి పెట్టుకుంటూ వచ్చాడు. అలాగే ఇక్కడ ఏంటి అంటే వంశానికి, అంటే తాత ముత్తాత, లేదంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే గురువులు కావచ్చు, అందరికీ పెట్టుకోవడానికి ఇది మహద్భుతం అనమాట. అయితే అప్పుడు ఓన్లీ పిండ ప్రదానం ఒకరి తల్లిదండ్రులకు ఒకవేళ తండ్రికి కానీ తండ్రికి కానీ వాళ్ళు చేస్తారు. ఇక్కడైతే అందరికీ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షంలో అనేది కంపల్సరీగా పెట్టవలసి వస్తుంది. అయితే పెట్టడం వల్ల ఒకటి మనకి 365 రోజులు సంవత్సరం, వీళ్ళకి ఒక్క రోజు పెడితే ఒక సంవత్సరం పాటు పెట్టినంత ఫలితం ఉంటుంది. కాబట్టి మొత్తం మనకి 365 రోజులు వాళ్ళకి ఒక్క రోజుతో సమానం. అందుకే సంవత్సరానికి ఒక్క రోజు అంటాం. సంవత్సరానికి ఒక్క రోజు పిండ ప్రదానం పెడితే వాళ్ళకి ఆహారం 365 రోజులు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ పిండ ప్రదానం చేయడం ఉంటుంది. మహాలయంలో స్పెషల్గా చేయడం అనేది చాలా మంది కాశీ వెళ్తారు, కాశీలో గయలో నిర్వర్తిస్తారు, లేదు అంటే మనకి ఇంట్లో కానీ ఎక్కడైనా క్షేత్రంలో కానీ మఠంలో కానీ చేయడం అనేది చేస్తుంటారు. అంటే ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో ఎటువంటి నియమాలు ఏమైనా ఉంటాయండి? మనం పాటించాల్సిన పద్ధతులు కానీ, లేదంటే ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అని కానీ? నియమాలు అంటూ ఏముండదు, మామూలుగా రొటీన్గానే నియమాలు ఉంటుంది. కాకపోతే అంటే ఆ రోజు మటుకి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే పూజా కార్యక్రమాలు అన్నీ ఏం చేయకుండా ముందు పితృ కార్యక్రమాలు అన్నీ చేసి ఆ రోజు కాస్త మాంసాహారం, ధూమపానం, మద్యపానం అవన్నీ తీసుకోకుండా మనసు ప్రశాంతంగా ఉండి పితృ దేవతలకి ఆశీర్వచనం కోసం చేసే కార్యక్రమాలు చేయడం అనేది ఉత్తమం. దాని వలన చాలామందికి పితృ కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది, చెయ్యొచ్చా చేయకూడదు అనుకుంటుంటుంది. చేయడం ద్వారా ఏంటంటే పితృదేవతల ఆశీర్వచనం ముందు ఉంటుంది. ఆశీర్వచనం ఏంటి అంటే కొంతమందికి పిల్లలు పుట్టకపోవడం కానీ, దీన్ని పితృశాపం అంటారు.
పితృశాపాలు కొంతమంది చెప్తుంటారు, పితృశాపాలు ఉన్నాయి అందుకే పిల్లలు పుట్టట్లేమో, లేదా పితృశాపాలు ఉన్నాయి అదే పెళ్లి కావడం లేదేమో, లేదంటే ఎదుగుదల లేకపోవడం, లేదా పుట్టిన పిల్లలకు మాటలు రాకపోవడం, ఇవన్నీ అంటే పితృశాపాలతో వస్తుంది అనమాట. అంటే పితృశాపాలు అంటే మన తాత తండ్రి లేదా అంత పూర్వీకులు ఏదో చేసిన కర్మఫలం ఏదైతే ఉంటుందో అది మనకి ఇప్పుడు ఆ వంశానికి ఉంటుందన్నమాట. దానికి లేకుండా ఉండడానికే ఈ మహాలయాలు అందరికీ మనం పితృకర్మ చేయడం జరుగుతుంది. ఈ టైంలో నియమాలు అనేది కొంచెం పాటించడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి. పితృ కార్యక్రమాలు చేసే ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అంటే మనం మంచి కోసమే కదా చేస్తుంది, అంటే మనం అభివృద్ధి చెందాలి లేదంటే మన వంశాభివృద్ధి కలగాలని చేస్తున్నాం. కానీ ఇలాంటి సమయంలో మనకి చెప్పేది ఏంటంటే శుభ కార్యక్రమాలు ఏవి చెయ్యరు ఈ సమయంలో అని చెప్పంటారు. ఎందుకని దానికి అది నిషేధం అంటున్నారు? ప్రత్యేకించి భాద్రపద మాసం అంటేనే 15 రోజులు నవరాత్రులకి గణపతి శుభకార్యాలకి అయితే ఈ 15 రోజులు పితృ కార్యక్రమాలకి అంటే పితృదేవతలకు సంబంధించింది. ఆ పితృదేవతలకు సంబంధించింది కాబట్టి శుభకార్యాలు ఏమి చేయకూడదు అనమాట. పితృదేవతలు అంటే పిండ కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేయడం అనమాట, శ్రాద్ధం చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే మనం అపరాన్నాలు ఉంటాం, అపర కర్మలు ఇవన్నీ ఎప్పుడైతే అపర కర్మలు చేస్తామో శుభకార్యాలకు పనికిరాదు. అందుకే భాద్రపద మాసం కృష్ణపక్షం 15 రోజులు శూన్య మాసం అని చెప్పి అంటాం. అందుకే ఎటువంటి కార్యక్రమాలు చేయరు, ఓన్లీ ఈ కార్యక్రమాలు తప్పి మిగతా వాటికి ఏమి ఉండదు. అయితే శర్మ గారు, మామూలుగా ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ తర్పణాలు, ఈ శ్రాద్ధాలు, ఏ పిండ ప్రదానాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కొంతమందికి మనం ముఖ్యంగా చూసుకుంటే బ్రాహ్మణులకు వీటికి ఈ పద్ధతులు, ఈ నియమాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకి ఏదో వాళ్ళు వచ్చారు, చేయించారు, చేసాం అంతవరకే ఐడియా ఉంటుంది. తర్వాత ఇది ప్రతి సంవత్సరం ఇది చెయ్యాలి, ఈ పద్ధతిలో చేయాలి అనేది వాళ్ళకైతే అది కొంచెం అటు ఇటు అర్థం కాకుండా ఉంటుంది. అసలు ఈ తర్పణం, ఈ శ్రాద్ధం అసలు వీటికి తేడా ఏంటి, అసలు వీటిని ఏ విధంగా చూడాలి, అంటే దాన్ని ఏవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటికి? బ్రాహ్మణులకి అయితే తర్పణాలు అని చెప్పేసి మన నీళ్ళలో వదిలి వాళ్ళందరికీ మనం తర్పణం చేస్తాం. నెక్స్ట్ పిండ ప్రదానం అంటాం. పిండ ప్రదానం అంటే పిండాలు పెట్టి అందరినీ ఆహ్వానం చేసి మనం పిండ ప్రదానం చేసి పూజ చేసి మనం గంగలో వదిలేది పిండ ప్రదానం. అయితే బ్రాహ్మణులు అయితే అందరూ చేస్తారు. మిగతా కులాల వారు అందరికీ ఏంటంటే కొంతమందికి చేస్తారు, కొంతమంది చేయరు. అంటే ఇది అందరూ పాటించాలని కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఎవరి దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అది అంటే వాళ్ళ విధి విధానాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళైనా సరే కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది ప్రథమం, ఫస్ట్ పిండ ప్రదానం అనేది చేయడం. అయితే కొంతమంది అంటే పిండ ప్రదానం మేము చేయలేము, మరి మాకు ఎలాగా అని కూడా ఒక్కొక్క సందేహం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్వయం పాకం ఇస్తారు. బ్రాహ్మణుడికి ఏం పిలిచి స్వయం పాకం అంటే వండుకుని తినేది. ఇప్పుడు మనం ఏదైతే వండు తింటామో అంటే కందిపప్పు, బియ్యము, పప్పు, కూర, చింతపండు, ఎండుమిరపకాయలు, పోపు సామాను, అంటే మొత్తం ఒక వంటకి బ్రాహ్మణుడు భోజనం ఏం చేస్తాడు, పప్పు, కూర, ఆకుకూర, పప్పు, పచ్చడి, ఇవన్నీ దానికి సంబంధించినవన్నీ ఒక ప్యాక్ చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అనమాట. ఆ పితృదేవతల పేరు చెప్పుకుని అది. ఎందుకంటే కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మందికి ఏంటంటే కొంతమంది గుర్తుంటాయి, కొంతమంది గుర్తుండవు. పురాణ పాత వాళ్ళు అయితే కంపల్సరీ పద్ధతి పాటిస్తుంటారు, బట్ ఇప్పుడు వాళ్ళు పాటించరు. అటువంటి వారికి ఏంటంటే ఇటువంటి సౌలభ్యం అని కాదు, మనకు తోచిని మనం చేయడం. మనకేంటంటే పెద్దల ఆశీస్సులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇది చేస్తేనే బాగుంటుంది, చేస్తేనే ఉండదు. మనకు నచ్చినది మనకి ఏదైతే చేస్తామో అది చేయడం వల్ల బాగుంటుంది. అయితే ప్రధానంగా ఏంటంటే పిండ ప్రదానం అనేది ప్రధానంగా ఉంటుంది. అది లేని పక్షంలో ఈ మహాలయ అమావాస్య రోజు, ఎందుకంటే ఈ ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళ తిథులు బట్టి ఉంటుంది. 15 రోజులు తిథులు, పాడ్యం నాడు, విదే నాడు, తది నాడు, అయితే ఏ రోజు అయితే పోయారో ఆ రోజు పిండ ప్రదానం చేయాలి ముఖ్యంగా. అలా చేయని పక్షంలో ఏం చేస్తారంటే మహాలయ అమావాస్య, ఇంకా అమావాస్య రోజున ఇంకా తిథి వారం సంబంధం లేకుండా ఆ రోజున పిండ ప్రదానం చేయొచ్చు, తర్పణాలు చేయొచ్చు, అలాగే స్వయం పాకాలు కూడా ఇచ్చుకోవచ్చు. చాలా మంది మహాలయ అమావాస్య నాడు ఇస్తారు. ఎందుకంటే కొంతమందికి తిథులు ఏమి గుర్తుండవు వాళ్ళకి. మీరు అడిగినట్టుగా మాకేం తెలియదు అన్నారు అనుకోండి, అప్పుడు పెద్దల పేర్లు చెప్పి అట్లీస్ట్ వాళ్ళ మామగారి పేరు, తాతగారి పేరు, ముత్తాతగారి పేరు అయితే ఉంటుంది, వాళ్ళ పేర్లు చెప్పి స్వయం పాకం ఆ రోజు ఇస్తారు. దానివల్ల ఏంటి అంటే వంశవృద్ధి, మెయిన్ వంశవృద్ధి జరుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహం కానీ, సంతానం వారికి సంతానం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ నమ్మకం అంటే మన పెద్దలు
చెప్పిన ప్రాధాన్యత మనం పాటిస్తాం. అవును. ఇది మనకు నమ్మకం. మన హైందవ సాంప్రదాయంలో ఏవైతే పూజలు పునస్కారాలు వ్రతాలు ఏవైతే చేస్తామో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. మంచి ఉంటే చెడు ఉంటుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయితే శర్మ గారు మీరు అన్నట్టు మనం ఇక్కడ ఒక రోజు మహాలయ పక్షాల్లో పెట్టేది ఒకటి సంవత్సరం మొత్తానికి ఒక రోజు పెడితే వాళ్ళకి అక్కడ సంవత్సరం మొత్తం వస్తుంది అన్నారు కదా. అసలు నిజంగా చనిపోయిన వాళ్ళకి పితృదేవతలకి ఆకలి వేస్తుందా? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, పూజిస్తాం. అదేంటి? ఒక నమ్మకం. నమ్మకం. ఓకే. పితృదేవతలు అంటే అదొక నమ్మకం. ఆకలి వేస్తుందా అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కటే ఏంటి అంటే నా సంతానం బాగుండాలి అని వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. మనిషి పోయినా ఆత్మ ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఆత్మ అనేది దానికి చావు అంటూ ఉండదు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది. వాటికి ఏంటంటే శాంతి కోసం మనం ఎప్పుడు చేస్తాం. వాటికి అందుకే వాళ్ళకి ఆకలి దప్పికలు కూడా ఉంటాయి. ఆకలి దప్పికలు అంటే నిజంగా ఉంటాయని కాదు అక్కడది. వాళ్ళంటే నా పిల్లలు నా వంశం బాగుండడం కోసం వాళ్ళు నన్ను పూజిస్తున్నారు, నేను ఆశీర్వదించాలి అన్న ఒక భావన ఉంటుంది చూసారా, అది చాలా. దానికోసం ఏంటి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం రేపొద్దున వ్రతాలు చేసుకున్నా ఏం చేసుకున్నా హోమాలు చేసుకున్నా సరే ఏం చేసినా మనం బాగుండడం కోసం దేవతలకి ప్రార్థిస్తాం. దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అలాగే పితృదేవతలు ఉన్నారా లేదని మన నమ్మకం. ఉన్నారు అంటే మన వంశస్థులు కాబట్టి మన వంశంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. కాబట్టే అంతటి మహాకర్ణుడు భూలోకానికి వచ్చి పితృదేవతలకు అన్ని చేసి అప్పుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆనందం పొందాడు. మరంటే అది వాస్తవం కదా, పురాణాలు మనకు చెప్తున్నాయి కదా. సో ఏదైనా మన పురాణాలను బట్టి మనకు ఉంటుంది, నమ్మకాన్ని బట్టి. కొంతమంది నమ్మేవారు ఉంటారు, నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే.